అయితే ఈ కథ ఓకే చేయడానికి అంటే ఒక్కొక్క కథకి ఒక రీజన్ ఉంటుంది కదా, ఈ కథ మీరు ఓకే చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇది శేష్ సినిమా కాబట్టి, బి నేను ఇస్తా ఆప్షన్స్ మీకు, ఇది మృణాల్ హీరోయిన్ కాబట్టి. అంటే శేష్ గారు అనే తెలుసండి, మృణాల్ గారు అని ఫస్ట్ తెలియదు నాకు. తెలియదు, ఓకే. సో శేష్ గారు వాళ్ళు చెప్పారు, ప్లస్ రవి నాకు బాగా క్లోజు, అబ్బూరి. సో భీమవరం నుంచే క్లోజు. సో చాలా పర్పస్ఫుల్ సినిమా తీస్తారు శేష్ గారు, సిన్సియర్గా తీస్తారు. ఇప్పుడు జన్జీ నుంచి మా ఓల్డ్ జనరేషన్ దాకా అందరికీ ఊరుకోండి అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ క్యాచీగా ఉండేలాగా ఆయన తీస్తారు. అలాంటి దాంట్లో మంచి ఛాన్స్ అని ఫీల్ అయ్యాను. క్యారెక్టర్ విన్నానండి, చాలా సిన్సియర్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా కూల్ సిన్సియర్. అంటే మీరు చాలా నెగటివ్ షేడ్స్ ఉండేటువంటి క్యారెక్టర్స్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అదిగో మీరు లుక్లో అలా కనిపిస్తుంది నాకు. అంటే నేను మామూలుగా కామన్గానే చూస్తున్నాను, అలా అనిపిస్తుంది. కొంచెం ఆ షేడ్ అట్లా తొంగి చూసింది ఒకసారి ఇట్లా, అదే లేదా కామెడీ షేడ్. ఇది అవి రెండు కాకుండా మధ్యలో ఉండేటువంటి ఒక షేడ్ అంటారా? సిన్సియర్ అండి, సిన్సియర్. ఈ సిన్సియర్ షేడ్ అంటారు. ఓకే, నాకు ఈ షేడ్ ఉన్నట్టు తెలియదు అసలు.